ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీకు తప్పనలో ఎవరికి చోటే
జీవాత్మనా మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వేరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. అందరము ప్రార్థనలో ఉందాము. ప్రభా, మీ ఆత్మను మరొక్కసారి మా మీదకి రానివ్వండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. ప్రభా, మా లోనికి రండి, మా మీదకి రండి. ఆయనను మనం ఆహ్వానించుకుంటూ ఆయన ఆత్మతో మనం నింపబడలాగున మరొక్కసారి మనం ప్రభువుని స్తుతిద్దాం. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగరుడా, మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ తాకుదలను మాకు అనుగ్రహించండి. మీ కృపలో బలపరచండి. మీ వాక్యపు వెలుగును మా మీదకి రానివ్వండి. పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మ తాకుదల మాకు దయచేయండి. దేవుని శక్తి చేత సాతాను దుర్గములను పడద్రోయగలిగిన బలమును మాకు మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. నిన్ను నమ్మిన వారిని మీరెన్నడూ విడిచిపెట్టరు, ఎన్నడూ సిగ్గుపడరు, ఎన్నడూ మరువరు. ప్రభువా నాయనా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ వైపు చూస్తూ ఉన్నాను, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాను. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాం. 121వ కీర్తన. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ప్రభునందులరా, దేవుని వాక్యము ఎప్పుడు మనం చూసినా, ఎప్పుడు చదివినా రెండు విషయాలు వాక్యంలో మనకు బోధపడతా ఉంటాయి. అదేమిటంటే, ఒకటి మనం ఏం చేయాలి అనేది వాక్యంలో ఉంటుంది. మనం ఏమి చేయాలి, వాట్ టు డూ. రెండవది ఏముంటుందంటే, దేవుడు మనకేం చేస్తాడో ఉంటుంది. అసలు బైబిల్ అంతా కూడా ఈ రెండు మాటలతో, ఈ రెండు ప్రశ్నలతో ఇమర్చబడి ఉంది.
మనమేం చేయాలి, ఒకటి దేవుడు మనకేం చేస్తాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతా చదివితే ఏ భక్తుని తీసుకున్నా, ఏ ప్రవక్తను తీసుకున్నా, ఏ రాజును తీసుకున్నా, ఏ వ్యక్తిని తీసుకున్నా దేవుడు చెప్పేది మీరు ఎలా చేయండి, నేను మీకు ఎలా చేస్తాను అని అంటాడు. అయితే ఈ 121వ కీర్తనలో స్పెషాలిటీ ఏంటంటే, మనము ఏం చేయాలో మొట్టమొదటి వచనంలో చెబుతూ ఉన్నాడు. అదేంటంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. మనం చేసేది అదొక్కటే. ఇక తర్వాత 2వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రతి వచనాన్ని చదివితే ఆ వచనాల్లో మనం చేసేది ఏం లేదు, కానీ యెహోవా మనకేం చేస్తున్నాడో రాయబడి ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 121వ కీర్తనలో మొదటి లైన్ మాత్రమే మనం చేయాల్సింది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఇక మిగిలిన వచనాలన్నీ కూడా దేవుడు మనకేం చేస్తున్నాడు అనే మాటలు రాయబడి ఉన్నాయి. అయితే ఒక్కొక్క మాటను ధ్యానం చేస్తే అది చాలా లాంగ్ మెసేజ్ అయిపోతుంది. ఒక్క మాటనే ఇది చేద్దాం. అదేంటంటే, దేవుడు మనకి ఎలాగుంటున్నాను అని అన్నాడంటే 5వ వచనంలో చదవండి, అందరూ చదవండి. 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. అంటే దేవుడు మానవునికి ఏమై ఉన్నాడు అని అంటే, నేను నీకు నీడగా ఉంటాను అని అంటున్నాడు. ఎలా ఉంటాడంటండి? నీడ. చెప్పండి అందరూ. నీడ, ఇంగ్లీష్లో షాడో అంటాం. నీడ అంటే మనందరికీ తెలుసు. సహజంగా మనం ఎక్కడికి వెళితే అక్కడ మన నీడ ఉంటుంది. అలాగే ఒక ఇల్లు నీడబడుతుంది, అలాగే ఒక చెట్టు నీడ ఉంటుంది. కాబట్టి నీడ అనగానే షాడో, అది చెట్టు నీడ కావచ్చు, ఇల్లు నీడ కావచ్చు, మనుషుల నీడ కావచ్చు. జనరల్గా నీడ మరి మనం సమ్మర్లో అటు ఇటు తిరిగి ఎండలో తిరిగి అలసిపోయినప్పుడు ఒక చెట్టు నీడ క్రింద మనం చేరి మన ప్రాణం కొంచెం అలసట తీర్చుకుంటాం. నీడ అనగానే మనకు అలసట తీర్చబడుతుంది, ప్రాణము తెప్పరిల్లుతూ ఉంటుంది. అది నీడ, చెట్టు నీడ. అలాగే మనుషులు కూడా కొన్ని సమయాల్లో నీడగా ఉంటారు. అదేమిటి అనంటే, ఒక రాజు ఆ దేశానికి నీడ లాంటి వాడు. అంటే ఆ దేశస్థులందరూ ఆ రాజు నీడ క్రింద క్షేమముగా జీవిస్తారు. అది నీడ. ఇప్పుడు దేవుని వాక్యం ఏముందంటే, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ఇప్పుడు మన జీవితాల్లో దేవుడే మన నీడగా ఉంటాను అని అంటున్నాడు. ఆయన మన షాడో, దేవుడే మనకు నీడ. అంటే మనం ఎలాగ బ్రతకాలంటే, ఆయన నీడ క్రింద మనం బ్రతకాలి. యెహోవా నీకు నీడగా ఉండును. చెట్టు నీడ క్రింద మనం ఎలాగూ ప్రాణాన్ని సేద తీర్చుకుంటున్నామో, అలాగే యెహోవా మనకు ఒక నీడగా ఉంటున్నాడు. ఆయన క్రింద మనము బ్రతకాలి, ఆయన క్రింద మనము జీవించాలి. ఆయనే మనకు నీడ. అంటే యెహోవా తన ప్రజలకు నీడగా ఉంటూ ఉన్నాడు. అబ్రహాము గారు ఆ నీడ క్రింద బ్రతికాడు.
అందువల్లనే తన జీవితాన్ని వర్ధిల్లునట్లుగా చేశాడు దేవుడు. అలాగే తన కుటుంబం వర్ధిల్లింది, అలాగే తన పిల్లలు వర్ధిల్లారు. యెహోవాయే ఆ కుటుంబానికి నీడగా ఉన్నాడు. అలాగే దేవుడు ఒక కుటుంబానికి నీడగా ఉంటాడు, ఒక వ్యక్తికి నీడగా ఉంటాడు. యెహోవా నీకు నీడగా ఉండును. యెహోవా అనగా ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు, ఆయనలో ఉన్న వాగ్దానాలు, ఆయనలో ఉన్న బలం, ఆయనలో ఉన్న స్వస్థత, ఆయన ద్వారా వచ్చే సహాయము మనకు నీడగా ఉంటుంది. మనం ఏం చేయాలంటే దేవుని నీడ క్రిందకు మనం వెళ్ళాలి. అది ఎలాంటిదంటే, కోడి పిల్లలను చేసి బయటికి పంపినప్పుడు పైన ఏదైనా గ్రద్ద తిరుగుతూ ఉంటే ఆ పిల్లలు త్వరగా వచ్చి ఆ కోడి క్రిందకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ శత్రువు నుండి కాపాడుకోవటం కోసం. మన జీవితంలో మనం కూడా దేవుని నీడలోనికి మనం వెళ్ళాలి. అంటే ప్రతి పనిలో ప్రభువా నీవే నాకు తోడు, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు దుర్గము, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా కుటుంబానికి నీడగా ఉండండి. అబ్రహాము యెహోవా నీడలో బ్రతికాడు. అలాగే దావీదు గారు యెహోవా నీడలో బ్రతికాడు. కాబట్టి మనం జీవిస్తున్నామంటే మన పైన దేవుని నీడ కప్పి ఉన్నది అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. అంటే మనం కదులుతూ ఉంటే ఆ నీడ మనతో కదులుతూ ఉంటుంది. మనం ఎక్కడికి పోతే, ఏ పనుల్లో ఉంటే ఆయన మనకు సహాయం చేస్తా వస్తాడు. అందుకనే తర్వాత మాట చదివితే, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. అంటే దేవుడు మనకు నీడగా ఉంటున్నాడు కాబట్టి ఆయన మనకు సహాయము చేస్తా ఉన్నాడు. కావున ప్రభునంతులారా, మన జీవితాల్లో దేవుడు మనకు నీడగా ఉంటున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. మనం ఏ విషయంలో కూడా కలవరపడనవసరం లేదు. ఆ నీడ అనేది ఎలాంటిదంటే ఒక ప్రూఫ్, అంటే మన చుట్టూ కప్పి ఉన్న ఒక కవచం లాంటిది. శత్రువు కానీ అపవాది కానీ ఏ విధమైనటువంటి దాడి చేయలేడు, లేక ఏ విధమైన ఆటంకాలు మనకు కలుగ చేయలేడు. ఎందుకంటే ఆయన మనల్ని కప్పి ఉంచాడు, ఆయన మనకు నీడగా ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క నీడను గురించి మనం చూస్తే 91వ కీర్తన చదువుదాం. ఆయన నీడ ఎలాంటిది అని అంటే 91వ కీర్తన 1వ వచనం చదవండి. మహోన్నతని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూడండి, యెహోవా నీడలో మనం ఉంటే ఆ నీడ ఏ రకంగా మనకు ఉంటుందంటే అది సర్వశక్తుని నీడ. సర్వశక్తుని నీడ అంటే జనరల్గా నీడ అనగానే కదులుతూ ఉంటుంది, కానీ దేవుని నీడ, దేవుని కాపుదల మనకు బలంగా ఉంటుంది, ఇక కదలదు. అది బలమైన కాపుదల. అబ్రహాము ఆయన విశ్వాసాన్ని బలపరిచే సమయంలో దేవుడు ఏమన్నాడంటే, నేను సర్వశక్తి గల
దేవుడను అని అన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను అనగా నాలో సర్వశక్తి ఉంది అబ్రహాం. నా దగ్గర ఏమేమి ఉంది అనంటే, నిన్ను ఆశీర్వదించాలి, నేను ఆశీర్వదిస్తాను. నీకు కుమారులను ఇవ్వాలి, నేను ఇస్తాను. అలాగే నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేయాలి, నేను చేస్తాను. అలాగే నీ కుమారుని నాకు బలివ్వాలి, ఆ టైంలో నీ కుమారుని బలిచ్చేటట్లుగా నేనే ఏర్పాట్లు చేసుకుంటా. అలాగే అబ్రహాము టైంలో లోతు కుటుంబము, అతని యొక్క కుటుంబ సభ్యులందరూ శత్రువులు వచ్చి దాడి చేసి తీసుకువెళ్ళిపోయారు, బానిసలుగా తీసుకువెళ్ళారు. ఆ టైంలో మరలా అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి ఆ బానిసలుగా వెళ్ళిన లోతు కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వచ్చాడు. ఆ టైంలో కూడా నేనే చూసుకుంటాను. నా నీడ ఎలాంటిదంటే సర్వశక్తుని నీడ. సర్వశక్తుని నీడ. ఈ సర్వశక్తుని నీడ ఏం చేస్తుందంటే, ఒకానొక దినాన దావీదు గారు గొర్రెలను మేపుతూ ఉన్నాడు. గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది, ఆ గొర్రెను తినేసింది. మరి దావీదు బలం ఎంత, సింహం బలం ఎంత? జనరల్గా మనం ఏమనుకుంటామంటే, దావీదు గారు సింహాన్ని చీల్చేసి ఆ లోపల ఉన్న గొర్రె పిల్లను తీసుకొచ్చాడన్న సంగతి మన అందరికీ తెలుసు. అలాగే ఒక టైంలో తోడేలు వచ్చింది, ఆ గొర్రె పిల్లను మింగేస్తే ఆ తోడేలను చీల్చి లోపల ఉన్న గొర్రె పిల్లను తీశాడు. దావీదు గొప్పవాడు అని అంటాం, రైటే. కానీ దావీదుకి సింహాన్ని మించిన బలం ఎక్కడది? దావీదుకి తోడేలును చీల్చేంత బలం ఎక్కడది అసలు? అంటే అది ఆ సమయానికి దావీదుకు దేవుడిచ్చిన సర్వశక్తుని యొక్క బలం. అనగా పిల్లరా, దేవుని బలం ఎలా ఉంటుందంటే, మనలో అంత బలం ఉండదు, కానీ దేవుడు మనకు ఆ సమయానికి ఎంత బలం కావాలో అంత బలాన్ని మనకిస్తాడు. దావీదుకి ఆ గొర్రె పిల్లను రక్షించాలి అనంటే సింహాన్ని చీల్చే అంత బలం కావాలి. అది స్పాట్లో కావాలి. ఎప్పుడో ఇస్తే కుదరదు. దేవుడు అక్కడ ఆల్రెడీ గొర్రెపిల్ల సింహం కడుపులో ఉంది, తోడేలు కడుపులో ఉంది. స్పాట్లో దాన్ని చీల్చాలంటే స్పాట్లో దేవుడు బలం ఇవ్వాలి. కావున మన జీవితాల్లో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, దేవుడు నీకు ఏ సమయానికి ఏమి చేయాలో అది చేస్తాడు. ఏ సమయానికి నీకు ఎంత బలాన్ని ఇవ్వాలో అంత బలాన్ని ఇస్తాడు. దేవుడు ఏ సమయానికి నిన్ను లేవనెత్తాలో అంత లేవనెత్తుతాడు. ఏ సమయానికి నిన్ను ఆదరించాలో అంత ఆదరిస్తాడు. ఆయన ఒక నీడగా మన మీద ఉన్నాడు. చూడండి, ఎండలో ఒక గంట సేపు ఉంటే అలసిపోతాం, దాహం వేస్తుంది. అదే నీడలో ఎంతసేపు ఉన్నా అలసట రాదు, హాయిగా ఉంటాం. మన జీవితంలో కూడా ఈ సర్వశక్తుని నీడలో మనం జీవించాలి. మనకొక నీడ ఉంది ప్రియులరా. ఆ నీడ యెహోవా మనకు నీడగా ఉన్నాడు. మనము మన కుటుంబాలు దేవుని నీడ క్రిందకు మనం వెళ్ళి హాయిగా మనం జీవించాలి. అలాగే రెండవ నీడను మనం చూసాం. 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కాబట్టి ఎప్పుడు ఏ సహాయము కావాలో అంత సహాయము దేవుడు మనకిస్తాడు. ఆ సర్వశక్తుని నీడలో మనం జీవించాలి. మూడవ రకంగా మనం చూస్తే ఇంకొక నీడ ఉన్నది. అదేంటో చూద్దాం. కీర్తనల గ్రంథంలోనే 17వ కీర్తన 8వ వచనం నుండి చూద్దాం. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము.
నన్ను చుట్టుకొను, నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. అందరూ అనండి మాట, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఏ రెక్కలండి? దేవుని రెక్కలు. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రియరా, అనగా మన పైన దేవుడు తన రెక్కలు కప్పుతూ ఉన్నాడు. రెక్కలు కప్పుతున్నాడు. ఒక సమయంలో హిమాలయ పర్వత తీర ప్రాంతాల్లో సాధు సుందర్ సింగ్ గారు బాగా, ఆయన జీవితం అంతా ఎక్కువగా హిమాలయ పర్వతాల ఆ సరౌండింగ్స్లో, ఆ భూటాన్, నేపాల్, అలాగే భారతదేశం బోర్డర్, ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయన జీవించాడు. ఆయనకి జీవితం మొత్తం మీద ఉండటానికి ఒక షెల్టర్ లేదు. ఆయన ఎక్కడో ఒక చెట్టు నీడన ఉండేవాడు, లేదా ఒక కొండ నీడ ఎక్కడుంటే ఆ నీడ క్రింద ఉండేవాడు. ఆయన టైం అంతా ఎక్కువగా చెట్లు నీడ, కొండల నీడ, ఈ నీడలోనే ఆయన సమయం, ఆయన జీవితం అయిపోయింది. ఒక సమయంలో ఏ చెట్టు లేదంట, ఏ కొండ లేదంట, బాగా ఎండేస్తుంది. ప్రభా, ఈ ఎండకు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా ప్రాణాన్ని మీరు సేదతీర్చి ఎలాగూ నన్ను కాపాడతారో కాపాడండి అని ప్రార్థన చేస్తే దేవుడు తన దూతలను పంపించాడంట. ఆ దూతలు ఆయన పండుకుంటే దూతలు రెక్కలు అలా చాపినాయి అంట. తల వైపు నుండి ఒకళ్ళు, కాళ్ళ వైపు నుండి మరొకళ్ళు, ఇద్దరు వచ్చి రెక్కలు చాపితే ఆ రెక్కల నీడలో ప్రశాంతంగా నిద్రపోయాడంట సాధు సుందర్ సింగ్ గారు. వీళ్ళని గమనించండి. ఆ భక్తులకున్న అనుభవాల్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనం అంతగా విశ్వసించాలి దేవుణ్ణి, అంతగా దేవుని మీద ఆధారపడాలి. ఆయన రెక్కల నీడ క్రింద, ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను చుట్టుకొను, నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవుని రెక్కల నీడ క్రింద మనం దాగాలి ప్రియరా. మనకు సమస్యలు వచ్చినప్పుడు కానీ, లేక మనం శత్రువుల బాధలో ఉన్నప్పుడు కానీ, లేక మనం కృంగిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు కానీ ఆయన రెక్కలు మన మీద చాపుతాడు. ఆయన రెక్కల నీడ, ఆయన రెక్కల నీడ క్రింద ఏముంది అనంటే ఒకసారి చూద్దాం. ఆయన రెక్కలు దేనికి ఉపయోగం అంటే, ద్వితీయోపదేశకాండం చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చూడండి, రెక్కలు అనేవి దేనికి ఉపయోగపడుతున్నట్టే, తన రెక్కల మీద వాటిని మోయునట్లు. అంటే రెక్కలు దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే, పక్షిరాజు తన రెక్కలు చాపి తన పిల్లలను రెక్కల మీదకి ఎక్కించుకొని ఆ పిల్లల్ని మోస్తూ ఉన్నది. మోయుట. రెక్కలు దేనికి ఉపయోగం అంటే మోయుట, మోస్తూ ఉంటాయి. పిల్లల బరువుని మోస్తుంది, పిల్లల భారాన్ని మోస్తూ ఉంటుంది. ఆ రెక్కలను అలాగూ చాపితే మరలా వాటిని వంచదు, అలాగే స్ట్రైట్గా పెట్టి ఆ పిల్లల భారాన్ని మోస్తూ ఉంటుంది పక్షిరాజు. ప్రభునంతులరా, రెక్కల నీడ అనేది దేనికి ఉపయోగం అంటే మనల్ని మోస్తూ ఉండే రెక్కలు. మన భారాలు, మన బాధ్యతలు, మన అవసరతలు, మన పిల్లల అక్కర్లు,
మన కుటుంబ భారాలు, మన ఆత్మీయ భారాలు, ఆర్థిక భారాలు, లేక రోగాలు వచ్చిన సమయాల్లో మన భారాలు, వీటన్నిటినీ ఆయన రెక్కల మీద వేసుకొని వాటిని మోస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ చదువుతున్నాం, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు. కాబట్టి రెక్కల నీడ, ఈ రెక్కల నీడ ఇదెందుకు ఉపయోగం అంటే రెక్కలు బరువుని మోస్తూ ఉన్నాయి, మన భారాల్ని మోస్తూ ఉన్నాయి. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రభా నీ రెక్కల నీడ క్రిందకు వస్తున్నానయ్యా, పక్షిరాజు తన రెక్కలు చాపినట్లుగా దినమెల్లా నా ప్రజల వైపు నా చేతులు చాపుచున్నాను అన్నారు కదా, మీ రెక్కల నీడకు వస్తున్నాం, మా భారాన్ని మీరు మోయండి అని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉండాలి. రెక్కలు అనగానే మరి భారాల్ని మోయటానికి, మన బాధ్యతలు మోయటానికి గుర్తుగా కనబడతా ఉన్నది. అలాగే రెక్కలు దేనికి ఉపయోగపడుతున్నాయి అనంటే, చూడండి ఒక్కసారి 40వ అధ్యాయం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చూడండి, పైకి ఎగురుదురు. ఎక్కడి నుంచి? వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పైకి ఎగరటం అంటే ఉన్నత స్థితికి వెళ్ళటము. ఉన్నత స్థితి అంటే వారి స్థితి ఒకప్పుడు కొద్దిగా ఉండినను తుదకు అది మహాభివృద్ధి చెందటం. ప్రస్తుతానికి బలహీనులుగా ఉంటాము, కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే, ఆయన రెక్కల నీడ క్రిందకు వస్తే ప్రస్తుతానికి బలహీనమే, కానీ బలవంతులంగా మారతాం. ప్రస్తుతానికి ఏకాకిగా ఒంటరిగా ఉంటాం, కానీ రెక్కల నీడ క్రిందకు వచ్చినప్పుడు బలమైన జనంగా మారతాం. ప్రస్తుతానికి కృంగిన స్థితిలో ఉంటాము, కానీ రెక్కల నీడ క్రిందకు వెళ్ళినప్పుడు జయించే స్థితిలోనికి వెళతాము. ప్రస్తుతానికి దుఃఖములో ఉంటాము, కానీ దేవుని రెక్కల క్రిందకు వచ్చినప్పుడు సంతోషముతో ఉంటాము. అంటే రెక్కల నీడ క్రింద నుండి దూరంగా ఉన్నప్పుడు మన పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. ఆయన రెక్కల నీడ క్రిందకు వచ్చినప్పుడు ఎగురుతూ ఉంటారు, పైకి ఎగురుతూ ఉంటారు. అది ఎలాంటిది అనంటే, ఒక బాల్ని మనం చేతిలో పెట్టి అలాగ పైకి ఎగరేస్తా, అది ఒక ఆటలాగా ఆడుతాం చూడండి, ఆ బాల్ పైకి ఎగురుతూ ఉంటుంది. అలాగ మనం దేవుని రెక్కల కింద ఉన్నప్పుడు ఆయన మనల్ని పెంచుతూ ఉంటాడు. నీ స్థితి, నీ ఆర్థిక స్థితి, నీ ఆరోగ్య స్థితి, నీ పిల్లల పరిస్థితి, మన చేస్తున్న పని అన్ని పెంచుతూ ఉంటాడు, ఎగురుతూ ఉంటావు. దీన్నే ఇంకా చెప్పాలంటే ప్రమోషన్ అని చెప్పవచ్చు. ప్రమోషన్. కావున ఆయన రెక్కల క్రింద రెండు విషయాలు చూసాం. ఒకటి, మోయుచున్నాడు మనల్ని, మన భారాలు మోస్తూ ఉన్నాడు. రెండవది, ప్రమోషన్ ఇస్తున్నాడు, ఎగిరేటట్లుగా చేస్తున్నాడు. అది రెక్కల నీడ క్రింద మనకు దొరికే భాగ్యం. ఇక రెక్కల నీడ క్రింద మనకి ఇంకే ఏం దొరుకుతుందంటే, మలాకీ గ్రంథం తీయండి, 4వ అధ్యాయము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ఆమేన్. ఆయన రెక్కలు ఏం చేస్తాయండి?
ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రియులారా, దేవుని రెక్కలండి ఇవన్నీ. దేవుని రెక్కలు, పక్షిరాజు రెక్కలు. పక్షిరాజు అనగా మరి పక్షులకు ఒక రాజు లాంటిది. అలాగే మనకు పక్షిరాజుకు పోల్చిన వారు మన ప్రభువు. ఆయన మనల్ని పక్షిరాజు తన పిల్లలను మోయినట్లుగా మోస్తూ ఉన్నాడు మనల్ని. అలాగే పక్షిరాజు తన పిల్లల్ని పైకి ఎగిరినట్లుగా, అంటే పైకి ఎగరగొట్టినట్లుగా మనల్ని అలాగే ఎగురునట్లుగా చేస్తున్నాడు, ప్రమోషన్ ఇస్తున్నాడు. అలాగే ఆయన రెక్కలు మనకేం చేస్తున్నాయి అంటే ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నాయి. అందుకనే 17వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. 17వ కీర్తన ఇప్పుడు చూడండి ఒకసారి. 17వ కీర్తన 9వ వచనం చివరిలో, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. కావున ప్రభువునందు ప్రియరా, మనం గ్రహించాల్సింది ఏమిటంటే దేవుని రెక్కల నీడ క్రిందకు మనం వెళ్ళాలి. ఒకటి, యెహోవా నీకు నీడగా ఉండును, దేవుడే నీ నీడ. 2, సర్వశక్తుని నీడ, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడ క్రింద అబ్రహాములాగా, దావీదులాగా మనం జీవించాలి. దావీదండి సింహాన్ని చీల్చాడు కాబట్టి బాగా బలవంతుడని అనుకోవద్దు. ఆయన మనకంటే బలం కలిగినోడేం కాదు. మనలాంటి బలమే, మనలాంటి వయసే, మనలాంటి ఆరోగ్యమే, మనలాంటి ఎత్తే, మనలాంటి కండలే, శరీరమే. కానీ సింహాన్ని చీల్చడానికి ఆ టైంకి దేవుడు బలం ఇచ్చాడు అంతే. అది పర్మనెంట్ కాదు, అవసరాన్ని బట్టి దేవుడు ఆ బలాన్ని ఇచ్చాడు. అలాగే గొలియాతును చంపడానికి అవసరాన్ని బట్టి ఆ శక్తిని దేవుడు అప్పటికప్పుడు ఇచ్చేశాడు. అనగా ఆ టైంకి మనకు ఎంత బలం కావాలో అంత బలం వస్తుంది. సర్వశక్తిని నీడంటే అది. అలాగే ఇక్కడ రెక్కలు, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అనగా దేవుని రెక్కల క్రింద మనం జీవించాలి. ఆయన రెక్కలు మనల్ని మోస్తాయి, మనల్ని ఎగురునట్లుగా చేస్తాయి, మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ రెక్కల నీడ క్రింద మనము జీవించాలి. ఇంకొక నీడ ఉంది, ఇది 4వ రకమైన నీడ. ఇదేమిటో చూద్దాం. యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. చూసారండి, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. అంటే ఆయన చెయ్యి మనకు నీడగా ఉంటూ ఉన్నది. మనం పాడతాం కదా, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. చూడండి, నీ చేతితో నన్ను పట్టుకో అనగా ఆయన చేతిలో ఏముందంటే నీడ ఉన్నది. ఆయన చేతి నీడలో ఆయన మనల్ని దాచిపెడుతున్నాడు. దేవుని చేతిలో మనం ఉన్నప్పుడండి మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఏ శత్రువు మనల్ని ఏం చేయలేడు, ఏ దుష్టుడు మనల్ని ఏం చేయలేడు. మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు ఏ అపవాది కూడా మనల్ని ఏమీ చేయలేదు. అందుకనే దేవుని చేతి నీడలోనికి మనం వెళ్ళాలి. యజ్రా తన సైన్యాన్ని
నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, ఆయన చేతి బాహు క్రింద ఆయన మమ్మల్ని నడిపించాడు అని అంటాడు. అంటే దేవుడే మమ్మల్ని నడిపించుకుంటా పోతున్నాడు, ఆయన చెయ్యి మాకు తోడుగా ఉంది. అలాగే మోషే ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపించడంలో కూడా ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంది. అలాగే ఏలియా మరి కర్మెలు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నప్పుడు తన శిష్యుడితో ఏమంటాడంటే, ఆకాశంలో ఏమైనా గుర్తు కనపడుతుందేమో చూడయ్యా అని అన్నప్పుడు 2 సార్లు చూస్తాడు, ఏమీ లేదయ్యా అని అంటాడు. 3వసారి వెళ్ళి చూడు అన్నప్పుడు అక్కడ అరచెయ్యి అంత మేఘం కనపడిందయ్యా అని అంటాడు. ఆయన చెయ్యి, ఆయన హస్తం, ఆయన హస్తం ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది. ఆయన చెయ్యి నీడలో మనం బ్రతకాలి. ఆయన చెయ్యి చాపితే అందే అంత దగ్గరగా మనం ఉండాలి. ఆయన చేతి నీడలో సైన్యాలు జయించారు. ఆయన చెయ్యి నీడలో ప్రజలు మేలు పొందారు. అందుకనే ఇక్కడ యెషయా గారు అంటున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. మన పైన ఎంత నీడ ఉందో చూడండి. కొన్నిసార్లు సాతానుడు ఏం చేస్తాడంటే, అసలు నీకు ఎవరున్నారు, నీకు ఎవరు సహాయం చేస్తారు, ఈ టైంలో మరి నువ్వేం చేయగలవు, ఒక్కడవే ఏం చేయగలవు, నువ్వు ఒక్కదానివే ఏం చేయగలవు, నీకెవరు ముందు వెనకలేరుగా అని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. కానీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని చేతి నీడలో మనం ఉన్నాం, సర్వశక్తుని నీడలో మనం ఉన్నాం, ఆయన రెక్కల నీడలో మనం ఉన్నాం. యెహోవా నీకు నీడగా ఉన్నాడు అని అన్నాం. నువ్వు ఆ వాక్యాన్ని నమ్మవా? మరి ఆయన నీకు నీడగా ఉన్నాడు, నువ్వు నమ్మవా? అందుకనే ఈ నీడను మనం ఆశ్రయించాలి. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. అంతేకాదు పిల్లరా, మనం ఎలాగూ దేవునిలో జీవిస్తూ ఉంటే, దేవునిలో బ్రతుకుతూ ఉంటే, మహోన్నతుని చాటున ఆయన నీడగా చేసుకుంటే, యెహోవా మన నీడగా ఉంటే, ఆయన రెక్కల నీడలో మనం ఉంటే, ఆయన చెయ్యి నీడలో మనం జీవిస్తూ ఉంటే, అన్ని విషయాలలో ప్రభు మనకు జయమిస్తాడు. పేతురు అనే వ్యక్తిని మనం చూస్తే, పేతురు దేవుని మాట విన్నాడు. పేతురు దేవునికి లోబడ్డాడు. నీ వలలు వదిలిపెట్టి నన్ను వెంబడించు అంటే వెంబడించాడు. అలాగే ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా మారిపోయాడు, అపోస్తలుడిగా మారిపోయాడు. చివరకు దేవుణ్ణి ఆయన నీడగా చేసుకున్నాడు. దేవుని వాక్యం ఏంటంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. పేతురుని ఎంత అద్భుతంగా దేవుడు చేశాడు అని అంటే, ఆ వాక్యాన్ని కూడా చూద్దామా? అపోస్తలు కార్యాలు తీయండి. అపోస్తలు కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్. ఒకసారి చప్పట్లు కొడదాం దేవునికి. వారందరూ స్వస్థత పొందిరి. చూడండి పిల్లరా, వారందరూ స్వస్థత పడ్డారు అని అంటే, పేతురు ఏమన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేశాడా? ఎక్కడన్నా ఉందా? కొబ్బరిని తీసుకొచ్చి ప్రార్థన చేసి వాళ్ళ నొసట మీద సిలువు గుర్తేసి ప్రభువా ఈ బిడ్డను స్వస్థపరచని ఏమైనా ప్రార్థన చేశాడా? ప్రార్థన చేయలే. మరి ఏం చేశాడు? ఏమీ చేయలే.
వాళ్ళు స్వస్థత పడడానికి అసలు ఏమీ చేయలే, ప్రజలే చేసేదంతా. ఏం చేశారంటే పేతురులో దేవుడు ఉన్నాడనేది విశ్వసించారు. పేతురు దేవునికి లోబడ్డాడు. పేతురు సర్వశక్తుని నీడలోనికి వెళ్ళాడు. పేతురు మహోన్నతుని నీడలోనికి వెళ్ళాడు. పేతురు ఆయన రెక్కల నీడ క్రిందకు వెళ్ళాడు. పేతురు దేవుని చేతి నీడలోనికి వెళ్ళాడు. కాబట్టి దేవుని నీడలో పేతురు ఉన్నాడన్న సంగతి ప్రజలు తెలుసుకొని ఆయన దారిని నడిచి వెళుతుంటే రోగులు తీసుకొని వచ్చి ఆయన నీడ ఏ యాంగిల్లో పడుతుందో ఆ యాంగిల్లో రోగులు పడుకోబెట్టారండి. అంతే. పేతురేమి ప్రార్థన చేయలే, వాళ్ళ కోసం నడిచి వెళుతున్నాడు. ఆ నీడ పడింది, ఆ నీడకే ప్రజలకు స్వస్థత వచ్చింది. అనగా ప్రియరా, నీడలోనే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నీడలోనే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఆ షాడో, ఆ పేతురు షాడో పడితేనే వారందరూ స్వస్థత పొందిరి. ప్రభునందు పిల్లరా, దేవుని నీడలో మనం ఉంటే అంత ఆశీర్వాదం మనకున్నది. అందుకనే మనం ఏం చేయాలంటే ఈ సర్వశక్తుని నీడ క్రిందకు మనం రావాలి. ఆయన చేతి నీడలో మనం బ్రతకాలి. పేతురు అద్భుతం అండి. పేతురుని దేవుడు ఎంత అద్భుతంగా దీవించాడు. అదే పక్షిరాజు రెక్కల మీద ఎగురుదురు అంటే ఇదే. అసలు పేతుర్ని ఆ జాలరుగా ఉంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక దైవజనుడిగా మారాడు కాబట్టి ఆయన దేవుడు రెక్కల మీద నుండి ఎగురునట్లుగా చేస్తున్నాడు. ఎగురుతూ ఉన్నాడు అంటే ప్రమోషన్స్ వచ్చేసినాయి పేతురికి. ఆయన పరిస్థితి ఏమైపోయింది 15వ వచనంలో, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచి అతని నీడను కోరుకున్నారండి. అసలు ఎంత అద్భుతం ఇది! ఆయన్ని కూడా కోరుకోలేదు, నీ నీడబడ్డా చాలయ్యా అని కోరుకున్నారు. అంటే దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించటం అంటే ఇదే. ప్రభునందు పిల్లరా, దేవుని నీడ క్రింద పేతురు వెళ్ళాడు కాబట్టి పేతురు నీడను కూడా దేవుడు బలంగా వాడుకున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రభువా సర్వశక్తిని నీడలో నేను నా కుటుంబం బ్రతకాలి అనేది నీవు దేవుణ్ణి అడగాలి. కావున మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆయన నీడను గూర్చి యెహోవా నీకు నీడగా ఉండును. తర్వాత రెండవ నీడ, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మూడవ నీడేంటి? ఆయన రెక్కల నీడ క్రింద మనం దాగి ఉండాలి. నాలుగవ నీడ, ఆయన చేతి నీడ క్రింద మనం జీవించాలి. ఇప్పుడు ఐదవ నీడ చూసాము, అది పేతురు యొక్క నీడ. ఏ నీడండి? పేతురు నీడ. ఇక ఆరవ నీడ చూద్దాం. షాడోలో ఆరో రకం ఎలాంటిది అని అంటే 57వ కీర్తన తీయండి. 57వ కీర్తన మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. అంటే ఈ నీడ ఏమిటంటే ఆపదలను తొలగించే నీడ. ఏ నీడ అండి ఇది? ఆపదలను తొలగించే నీడ, ఆదరించే నీడ, ఆదరణ కలుగజేసే నీడ. అందుకనే ఈ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, ఈ ఆపదలు తొలగిపోవు వరకు. ఇది జనరల్గా ఈ ప్రార్థన దావీదు గారు చేస్తున్నాడు. ఆయనకున్న ఆపద ఏమిటంటే ఆ పైన చిన్న అక్షరాలతో ఫుట్ నోట్స్ ఉందో చూడండి. అక్కడ ఏమని ఉందంటే, గుహలో
దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది. అంటే సౌలు దగ్గర నుండి పారిపోయి సౌలు నన్ను ఏమన్నా చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో అని భయములో ఉండి రాసిన కీర్తన ఇది. ఆపదల్లో ఉండి రాసిన కీర్తన. ప్రభునంతులారా, మనకు కూడా కొన్ని ఆపదలు వచ్చి పడతా ఉంటాయి. అది పగలొస్తుందో తెలియదు, రాత్రులు వస్తాయో తెలియదు. ఏ క్షణంలో మన మీదకి ఆపదలు వచ్చి మీద పడతాయో తెలియదు. కానీ మనకు ఒక ప్రభు ఉన్నాడు, ఆపదలను తొలగించే దేవుడున్నాడు. ఆమేన్. ఆపదల నుండి తొలగించి ఆదరణిచ్చే ఆ నీడ క్రిందకు మనం వెళ్ళాలి. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ. ఈ రోజున మనిషికి కావలసిందండి ఆదరణ కావాలండి. మనస్సుకు ఆదరణ, శరీరానికి ఆదరణ, కుటుంబానికి ఆదరణ, సంఘానికి ఆదరణ, ఒక వ్యక్తికి ఆదరణ కావాలి. ఈ ఆదరణ ఎవరిస్తారు? బంధువుల దగ్గర నుండి ఆదరణ దొరుకుతుంది అనుకుంటే వాళ్ళు ఏదో ఒక మూల నుండి మనకు సమస్యను సృష్టిస్తూ ఉంటారు. స్నేహితుల దగ్గర నుండి ఏమైనా ఆదరణ దొరుకుతూ ఉంటుందంటే మనకు ఏదో ఒక రకమైన సమస్య పెడతానే ఉంటారు. లోకస్తులు ఎప్పుడు కూడా ఆదరిస్తారు అని మనం నమ్మటం అసాధ్యం. సాతానుడు వాళ్ళని ఎలాగంటే మనల్ని కృంగజేసే పద్ధతిలోనే సాతానుడు వాళ్ళని వాడుకుంటాడు. కరెక్ట్గా నన్ను ఆదరించాలంటే దేవుడు మాత్రమే, దేవుని నీడ మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే, వాక్యానుసారముగా నడిచే దేవుని బిడ్డలు మాత్రమే మనల్ని ఆదరించగలరు. ఆపదలు ఉంటాయి, కానీ ఆదరణ ఇచ్చే దేవుడు ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ ఆదరణ ఇచ్చే నీడ క్రిందకు మనం రావాలి. ఆదరణ ఇచ్చే నీడ. ఒక బీద విధవరాలండి, తనకు ఏమీ లేదు, ఒక చిన్న పూరి గుడిసె. అదొక పెద్ద కాలనీ. అలాగే చాలా ఇళ్ళు ఉన్నాయి. అంటే గట్టి ఇళ్ళు ఏం కాదు, కానీ చిన్న చిన్న ఇళ్ళే, కొంచెం బలంగానే ఉంటాయి గోడలు. కానీ ఒకరోజు తుఫాను వచ్చింది. అది పెను తుఫాను. ఆ తుఫానుకు మనుషులు, అంటే ఆ కాలనీలో ఉన్న మనుషులంతా ఖాళీ చేసి ఇళ్ళు పడిపోతున్నాయి అని చెప్పి ఎవరికి వాళ్ళు దారి, అంటే బయటకు వెళ్ళిపోయి ఏదో ఒక దారి చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ వృద్ధురాలు, ముసలామ, విధవరాలు ఏమని కూడా, అమ్మా ఈ కాలనీలో ఇళ్ళన్నీ పడిపోతున్నాయి, నువ్వు ఇక్కడ ఉండటానికి వీలేదు, వచ్చేసేయి, ఎటో ఒకటి తీసుకెళ్తామంటే నేను రానులేయా అని చెప్పి ఆమె మాత్రం వెళ్ళలేదు. అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ ఇంటిలో ఈమె ప్రార్థన చేసుకునే తల్లి, ఆమె దేవుణ్ణి ఏమడిగింది అనంటే, అయ్యా నాకెవరో లేరు, నా ఇల్లు పడిపోతే నాకు ఇల్లు వేసేవాళ్ళు లేరు, ఈ తుఫాన్లో నా ఇల్లు పడిపోతే ఇంకా నేను నిరాశ్రయం అయిపోతాను, కాబట్టి నా ఇల్లు మాత్రం పడనివద్దు యేసయ్యా, నేను వృద్ధురాల్ని, విధవరాల్ని వేడుకుంటున్నాను, ఈ తుఫాన్లో నన్ను కాపాడండి, నా ఇల్లును కాపాడండి అని అడిగిందంట. చిన్నదే, పెద్ద గట్టిదేం కాదు. ఇప్పుడు ఈ స్టాండ్ని అలా నెట్టేస్తే ఎలా పడిపోద్దో ఆ ఇల్లు అలాంటిది. అంత తుఫానికి పెద్ద పెద్ద ఇళ్ళు పడిపోతే అందరు కాలనీ ఖాళీ చేసి వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ కాలనీ మొత్తం మీద ఈ చిన్న పూరి గుడిసె, ఆ గుడిసెలో ఉన్న ఈ విధవరాలు, వృద్ధురాలు మాత్రమే బ్రతికుంది, ఇల్లు నిలబడింది. అది ఆ గ్రామానికే కాదు, చూడటానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు కూడా ఆశ్చర్యపడిపోయారు, ఈ ఇల్లు పడకుండా ఉండటం ఏంటి అని. ఆమె ఒకటే అడిగింది, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన నన్ను కాపాడు. విశ్వాసం నేర్చుకోవాలి పిల్లరా. దేవుని మీద అలాంటి విశ్వాసం మనం నేర్చుకోవాలి. ఆపదలు వస్తాయి,
కానీ ఆపదల నుండి తొలగించే దేవుని నీడ మనకు ఉంటుంది. ఇది ఆదరించే నీడ, ఆపదల నుండి కాపాడే నీడ. ఇక చివరిగా ఇంకొక నీడ చూద్దాం, అది పరమగీతంలో చూద్దాం. పరమగీతంలో దేవుని వాక్యం చూద్దాం, 2వ అధ్యాయము. పరమగీతము 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఇక్కడ సంఘము ప్రియుడైన పురుషుడు అనగా యేసుక్రీస్తుని గూర్చి మాట్లాడుతూ ఉన్నది. ఏమనంటుందంటే, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అనగా సంఘము వరుడైన యేసుక్రీస్తు నీడలో ఉండాలి. మన ప్రియుడు, మనం పాడతాం కదా, నా ప్రియ యేసు రాజా అని పాడతాం కదా, అంటే మన ప్రియుడు. ఇంకొక పాటలో నా ప్రియుడా యేసయ్యా అని పాడతాం కదా, అంటే దేవుని మనం ఏమని పిలుచుకుంటున్నాము? ప్రియుడు అని పిలుచుకుంటున్నాము. అనగా మన రాజు, మన వరుడు, మన ప్రభువు, మన యేసుక్రీస్తు. ఆయన ఒక నీడ ఉంది. ఇప్పుడు సంఘము లేక మనము ఏం చేయాలంటే, ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ఇలా ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, దేవుని నీడలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదిగో ఇక్కడ మౌత్ ఉంది కదా, ఈ మౌత్ ఉంది. ఈ మౌతే దేవుని నీడ అని అనుకుందాం. మన మీద కప్పి ఉండే నీడ ఇదే, సర్వశక్తుని నీడ ఇదే, యెహోవాను నీడ ఇదే, రెక్కల నీడ. ఆయన రెక్కలు మన మీద చాపాడు. ఇదే దేవుని యొక్క నీడ. అలాగే ఇదే ప్రియుని యొక్క నీడ. ఇప్పుడు ఈ నీడ క్రింద మనం ఏం చేయాలంటే, అలాగ మనం వెళ్ళిపోవాలి. ఈ నీడ క్రింద, ఈ సర్వశక్తుని నీడ, దేవుని నీడ మన మీద కప్పి ఉన్నప్పుడు, నా ప్రియుడా ఆనందభరితనై నీ నీడ క్రింద నేను దాగి ఉందును, ఇలాగ వెళ్ళిపోవాలి. ఇక మన మీద ఏముంది అనంటే, ఆయన నీడ ఉంది, మనం ఆయన నీడ క్రింద ఉన్నాము. అన్నీ ఆయన చూసుకుంటాడు. కావున ప్రభునంతులరా, దేవుని నీడల క్రిందకు మనం రావాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా నీ నీడ క్రింద, మీ రెక్కల నీడ క్రిందకు నేను రావాలి. నన్ను అట్టిదానిగా, అట్టివానిగా నన్ను చేయండి. నా ప్రియుని నీడ క్రింద నేను కూర్చుంటిని, నేను ఆనందభరితనై నా ప్రియుని నీడ క్రింద నేను కూర్చుంటిని. అవును ప్రభా, మీ నీడ క్రింద మేము కూర్చోవాలయ్యా. సర్వశక్తిని నీడ క్రింద మేము బ్రతకాలయ్యా. ఆపదలను తొలగించే నీడ క్రింద మేము జీవించాలయ్యా. మీ రెక్కల నీడ క్రింద మేము ఉండాలి ప్రభువా. నీ చేతి నీడ క్రిందకు మేము రావాలి. నేను నా ప్రియుని యందు ఆనందభరితనై అతని నీడ క్రింద కూర్చుంటిని అని చెప్పినట్లుగా మీ నీడలో మేము కూర్చోవాలి ప్రభువా. మా మీద ఉన్న ఆపదలు తొలగించండి. మాకు కావలసిన సహాయమును మీరు ఇవ్వండి. ఏ సమయానికి ఏ సహాయము కావాలో మీ చేతి నీడ క్రింద అట్టి సహాయం మాకు ఇవ్వండి అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ సన్నిధిని మాతో ఉంచండి. యెహోవా నీకు నీడగా ఉండును అని మేము చదివాము. ఆయన కునుకడు, నిద్రపోడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును.
నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అని చదివాం ప్రభా. మీరు మాకు నీడగా ఉంటున్న దేవుడవు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను మీరు దర్శించండి, దేవునిని నీడగా చేసుకొని మీ కొరకు జీవించే ప్రియులుగా మమ్మల్ని అందరినీ చేయండి. వీరి కుటుంబాలను అలాగూ చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచి, నా ప్రియుని నీడ క్రింద నేను కూర్చుందును అని సంఘం ఎలా మాట్లాడుతూ ఉందో, మీ నీడ క్రింద కూర్చొని మీ కాపుదలలో మేము ఉండుటకు సహాయం వచ్చేది. అట్టి విశ్వాసం మా అందరికీ దయచేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహాయము ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. మంచి పిల్లలందరికీ వందనాలు.